అందరికీ కూడా ఆహా ఆన్లైన్ క్లాస్కి ఇక్కడికి వచ్చినటువంటి దీన్ని చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ క్లాస్ సెషన్ని వీక్షించినటువంటి ఆహాలందరికీ కూడా మరొకసారి స్వాగతం అండి ఈ సెషన్కి. ఇవాళ మనం క్లాస్లో వివిధ రకముల మందుల తయారీ మరియు వాటి యొక్క వాడే విధానాల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ మందులు అనేది ఔషధాలు అనేవి మనం నిత్యకృత్యంలో మనం వాడుతూ ఉంటాం రెగ్యులర్గా. మీరు కూడా ఫస్ట్ ఎయిడ్లో కానివ్వండి, వివిధ రకాలైనటువంటి ట్రీట్మెంట్ కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్లో కానివ్వండి, వివిధ రకాలైనటువంటి మందులు మనం రోజువారీగా వాడుతూ ఉంటాం. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఈ మందుల గురించి తెలుసుకోవడం అనేది మనకి ముఖ్యంగా చేయవలసి ఉంటుంది. అంటే ఎటువంటి మందులు ఎలా అప్లై చేయాలి, వీటి తయారీ విధానం ఎలా ఉంటుంది, తర్వాత ఎలా అప్లై చేస్తే మంచి రిజల్ట్ మనకు వస్తుంది, ఎటువంటి రూట్లో ఇవ్వాలి, మందు ఏ రకంగా ఉంటుంది, ఎలా తయారు చేస్తారు, ఏ ద్రావణంలో ఉంటుంది అనేది మనం ఇవాళ తెలుసుకోబోతున్నామండి. తర్వాత ఇందులో వివిధ రకాల మందులు వచ్చేసరికి నోటి ద్వారా ఇచ్చేటువంటి మందులు, కండరముల ద్వారా ఇచ్చేటువంటి మందులు. అంటే ఇవేమిటంటే రకరకాల మందులు. ఇవన్నీ కూడా ఒక్కొక్క రూట్లో మనం ఇచ్చే విధంగా మనం క్లాసిఫై చేసుకుంటున్నాము. ఫస్ట్ టైప్ క్లాసిఫికేషన్ ఇది మొదటిది వచ్చేసరికి నోటి ద్వారా ఇచ్చేటువంటి మందులు. తర్వాత కండరములకు ఇచ్చేటువంటి మందులు. కండరములకు ఇచ్చేటువంటి మందులు వచ్చేసరికి కండరాలు అంటాం కదా, మజిల్స్, మనం బాడీకి ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తూ ఉంటాం. అలాగే రక్తనాళముల ద్వారా ఇచ్చేటువంటి మందులు అంటే ఏమిటంటే ఇందులో డైరెక్ట్గా మనం రక్తంలోకి ఈ మందులు అనేవి ఇచ్చేస్తూ ఉంటాం. సో రక్తనాళమునకు ఇచ్చేటువంటి మందులు. తర్వాత చర్మంనకు ఇచ్చేటువంటి మందులు, ఇవి కూడా మనం నిత్యంగా వాడుతూ ఉంటాం. ఇటువంటి రకమైనటువంటి మందులు ఇవి చర్మంనకు ఇచ్చేటువంటి మందులు. తర్వాత వచ్చేసరికి శరీర ఉపరితలానికి ఇచ్చేటువంటి మందులు. అంటే ఏమిటి, బాహ్యంగా స్ప్రేలు కానివ్వండి, వివిధ రకాల ఆయింట్మెంట్ కానివ్వండి, మనం ఏం చేస్తూ ఉంటాం, బయట శరీరం పైన ఉపయోగిస్తూ ఉంటాం అటువంటి మందులు. తర్వాత వచ్చేసరికి కంటికి కూడా మనం వివిధ రకాల మందులు వాడుతూ ఉంటాం, యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం, కొన్నిసార్లు లోషన్స్ వాడుతూ ఉంటాము ఇవి. తర్వాత చెవులకు కూడా రకరకాలైనటువంటి క్లీనింగ్లో కానివ్వండి, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా చెవులకు మనం వాడుతూ ఉంటాం. తర్వాత పొదుగుకు వచ్చేసరికి మనం చూస్తూ ఉంటాం నిత్యంగా మనం పొదుగు వాపు కానివ్వండి, పొదుగు వాపు వ్యాధిలో కానివ్వండి, పొదుగుకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం పొదుగు లోపలికి అలాగే బయటికి కూడా లోపలికి కూడా అవయవాల్లోకి, వివిధ అవయవాల్లోకి మనం ఇస్తూ ఉంటాం ఇటువంటి మందులు అన్నమాట. తర్వాత ఇది వచ్చేసరికి ఫస్ట్ది మనకి నోటి ద్వారా ఇచ్చేటువంటి మందులు. నోటి ద్వారా ఇచ్చేటువంటి మందులు అనగానే ఇందులో మనం ఓరల్ అడ్మినిస్ట్రేషన్ అంటూ ఉంటాం. ఓరల్గా తాపిస్తూ ఉంటాం. రకరకాలైనటువంటి మందులు ఉంటాయి, సిరప్లు ఉంటాయి, ఒక్కొక్కసారి పౌడర్లు ఉంటాయి. పౌడర్లను మనం బెల్లంలో కలిపి కానీ పట్టిస్తూ ఉంటాం లోపలికి. సో అటువంటి మందులన్నీ కూడా నోటి ద్వారా ఇచ్చేటువంటి మందులు. ఈ నోటి ద్వారా ఇచ్చేటువంటి మందులు చూసుకున్నట్లయితే మనకి అప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నోటి ద్వారా ఇచ్చేటువంటి మందులు అంటే మనం హ్యాండ్లింగ్ ఆఫ్ ద యానిమల్ అనేది ఇందులో ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అంటే మనం సరిగ్గా ఈ బొమ్మలో చూపించినట్టుగా పట్టుకోవడము, అలాగే కింద దంతాల దగ్గర మనం ఒక చెయ్యి వేసి నెమిరినట్టయితే బాటిల్లో ఇస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఓరల్ అడ్మినిస్ట్రేషన్, ఆ కింద నాలుక దగ్గర మనం మందులు అనేది ఇస్తూ ఉంటాం. సో ఓరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనం చూసుకున్నట్లయితే పశువుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం ఈ మందులు. అలాగే షీప్ అండ్ గోట్లో కూడా మనం డివార్మింగ్ కానివ్వండి, డ్రెంచింగ్ చేసేటప్పుడు కూడా ఓరల్గా ఇస్తూ ఉంటాం. ఇది ఒక రూట్ అన్నమాట, నోటి ద్వారా ఇచ్చేటువంటి మందులు. సో నోటి ద్వారా రకరకాలైనటువంటి మందులు మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత కండరములకు ఇచ్చేటువంటి మందులు. సో నోటి ద్వారా ఇచ్చేటువంటి మందులు మనం చూసాం ఓరల్ అడ్మినిస్ట్రేషన్గా. తర్వాత చాలా రకాలైనటువంటి మందులు మనం కండరములకు ఇస్తూ ఉంటాం అన్నమాట. కండరాలు అనగానే ఇక్కడ మజిల్స్ మనం తెలుసు, ఇంకా అనాటమీలో కూడా మనం చదువుకుంటాం. కండరాలు అనేటువంటివి శరీరం అంతా కూడా ఉంటాయన్నమాట. సో ఈ కండరాలకి మనం మందులు ఇస్తూ ఉంటాం. మోస్ట్లీ మనం ఇంజెక్షన్స్ని ఈ రూపంలో ఈ కండరాలకు ఇస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చేసరికి మెడ దగ్గర లేదా వెనక కాలు దగ్గర థై మజిల్స్ అంటాం, తొడ కండరాలు. అలా బలమైన కండరాలు ఉన్న చోట జాగ్రత్తగా మనం ఈ మందులు అనేది ఇంజెక్షన్ల రూపంలో ఇస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి రక్తనాళమునకు ఇచ్చేటువంటి మందులు. రక్తనాళమునకు ఇచ్చేటువంటి మందులు వచ్చేసరికి
మనం ఇవి డైరెక్ట్గా మనం రక్తంలోకి మందును అనేది పంపిస్తూ ఉంటాం. సో రక్తంలోకి ఎప్పుడైతే మనం మందు పంపించాలనుకుంటున్నామో సూపర్ఫిషియల్గా అంటే మనకి శరీరం పైన బయట కనిపించేటువంటి కొన్ని వీన్స్ అంటాం, నరాలు అంటూ ఉంటారు వాడుక భాషలో. నరాలు కాకపోయినా అవి సిరలుగా మనం గుర్తించాలి. ఆ సిరలు బాహ్యంగా మనకు కనిపిస్తున్నప్పుడు ఆ కనిపించినటువంటి సిరల్లో మనం ఈ మందులు అనేవి ఇస్తూ ఉంటాం అన్నమాట. ప్రధానంగా మనకందరికీ తెలిసింది, అందరూ కూడా చూసే ఉంటారు, జూగ్లార్ వీన్ అనేటువంటిది పెద్ద పశువుల్లో మనకి జూగ్లార్ వీన్ అనేది మెడ దగ్గర కింద కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ బొమ్మలో చూపించినటువంటి విధంగా జూగ్లార్ వీన్ అనేది అదొక పెద్ద సిరగా మనకి కనిపిస్తూ ఉంటుంది మెడ దగ్గర. షీప్ అండ్ గోట్లో కూడా మనకి చూడొచ్చు. ఇటువంటి మందులు మనం ఇచ్చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చర్మంనకు ఇచ్చేటువంటి మందులు. చర్మంనకు ఇచ్చేటువంటి మందులు వచ్చేసరికి చర్మం క్రింద మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఈ మందు జాగ్రత్తగా చర్మం క్రిందకి వెళ్ళాలి అంటే ఇంజెక్షన్ 30 degrees యాంగిల్లో కానీ, లేదంటే మనం అయ్యం చేసి పైకి లాగుతూ ఉంటాం. పైకి లాగినప్పుడు స్కిన్ కిందకి కరెక్ట్గా ఇంజెక్షన్ అనేది వెళ్తుంటుంది. అప్పుడు ఆ మందు అనేది ఆ సబ్క్యూటేనియస్ టిష్యూ, ఆ చర్మం క్రింద ఉండేటువంటి చర్మ భాగాన్ని మనం సబ్క్యూటేనియస్ టిష్యూ అంటాం. అక్కడికి మందు వెళ్ళి మందు నిదానంగా శరీరం అంతా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి శరీర ఉపరితలంనకు ఇచ్చేటువంటి మందులు. ఇవి కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. శరీర ఉపరితలం అంటే స్కిన్ పైన బాహ్యంగా, అంటే రకరకాలైనటువంటి కీటకాలు నిర్మూలించడానికి కానీ, లేదంటే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు వాటిని శుద్ధి చేయడానికి కానీ, అవి ఇటువంటివి మనం పైకి శరీర ఉపరితలంనకు ఇస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కంటికి ఇస్తూ ఉంటాం. కంటికి కూడా మందులు ఇస్తూ ఉంటాం. చెవులకు ఇస్తూ ఉంటాం. ఇందాక మనం అనుకున్నట్టుగా పొదుగు, అంటే డిఫరెంట్ ఆర్గన్స్ లోపలికి, అవయవాల లోపలికి మనం మందులు అనేవి ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా రూట్స్, వివిధ రకాలైనటువంటి మార్గాలు అన్నమాట, శరీరంలోకి మందులు ఇవ్వడానికి చెప్పినటువంటి మార్గాలు. నెక్స్ట్ వివిధ ఔషధ రూపాలు అంటే ఏమిటి? అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి పశువులకి వ్యాధి నయం చేయడానికి మనం ఔషధాన్ని ఈ క్రింది విధాలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే డైలీ మనం ఎప్పుడు వాడుకలో చూసేటువంటి మందులు ఏ రకంగా ఉంటాయని చెప్పడానికి అనమాట. ఫస్ట్ది వచ్చేసరికి ద్రవ రూపంలో ఉండేటువంటి ఔషధాలు. ద్రవ రూపంలో ఔషధాలు అంటే మనం నిత్యం చూస్తూ ఉంటాం, రకరకాలుగా ఉంటాయి. సిరప్లు అంటూ ఉంటాము, డ్రెంచింగ్ డివార్మర్స్ అంటూ ఉంటాము, లేదంటే కాల్షియం సిరప్లు, ఇలాంటివన్నీ కూడా ద్రవ రూపంలో మనం శరీరంలోకి ఇచ్చేటువంటి ఔషధాలు. తర్వాత ఘన రూపంలో ఇచ్చేటువంటి ఔషధాలు. ఘన రూపంలో ఇచ్చేటువంటి ఔషధాలు అనేసరికి మనకి వివిధ రకాలైన ట్యాబ్లెట్స్ కానివ్వండి, బోలస్లు కానివ్వండి, పెద్దవి, లేకపోతే క్యాప్సూల్స్ అంటూ ఉంటాం. అటువంటి ఘన రూపంలో అంటే సాలిడ్ ఫామ్లో ఉండేటువంటి ఔషధాలు ఉంటాయి. లేదంటే పాక్షిక ఘన రూపం అంటాం. పాక్షిక ఘన రూపం అంటే సెమీ సాలిడ్గా ఉంటాయి అన్నమాట. వివిధ రకాల ఆయింట్మెంట్లు అన్నీ కూడా పాక్షిక ఘన రూపంలో ఉండేటువంటి ఔషధాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత పేస్ట్లు అంటే ఇప్పుడంటే మనకు అన్నీ కూడా రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన హాస్పిటల్లో మీకు ఇచ్చినటువంటి బోరిక్ యాసిడ్ కానివ్వండి, సాల్సిలిక్ యాసిడ్ కానివ్వండి, వీటన్నిటిని ఉపయోగించి మనం రకరకాల పేస్ట్లు కూడా తయారు చేస్తూ ఉంటాం. అటువంటి పేస్ట్లను కూడా మనం వివిధ రకాలైనటువంటి ఔషధాలుగా చెప్పుకోవచ్చు. పేస్ట్ల రూపంలో కూడా ఉంటాయన్నమాట ఔషధాలు. తర్వాత గాలి తుంపర్ల ద్వారా ఉండేటువంటి ఔషధాలు అంటే ఏరోజాల్స్ అంటాం, స్ప్రేస్ అంటుంటాం మనం రెగ్యులర్గా. ఈ స్ప్రేలన్నీ కూడా గాలి తుంపర్ల ద్వారా మందులు మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఔషధ రూపాల్లో వచ్చేసరికి ద్రవ రూపంలో ఉండేటివి, ఘన రూపంలో ఉండేటివి, పాక్షిక ఘన రూపంలో ఉండవచ్చు, లేదంటే పేస్ట్ల రూపంలో ఉండవచ్చు, లేదంటే మనకి గాలి తుంపర్లు కూడా ఉండవచ్చు, స్ప్రేల రూపంలో కూడా ఉండవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం చెప్పినటువంటి ద్రవ రూపంలో, ఘన రూపంలో, పాక్షిక ఘన రూపము, గాలి తుంపర్ల ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట రకరకాలైనటువంటి మందులు, ఔషధ రూపాలు అని అంటాం. ఇందులో ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి నోటి ద్వారా ఇచ్చేటువంటి ఔషధాలు. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి సిరప్లు అంటాం. సిరప్లు మనం నిత్యంగా వాడుతూ ఉంటాం. సిరప్లు స్మాల్ యానిమల్ అంటే కుక్కల్లో కూడా వాడుతుంటాం, కుక్కలు, పిల్లులు, లార్జ్ యానిమల్స్లో కూడా వాడుతుంటాం. ఇటువంటివన్నీ కూడా మనం సిరప్లు అంటూ ఉంటాం. నెక్స్ట్ టించర్స్ ఇందులో మనం ఒక్కొక్కటి చెప్పుకుంటాం. నెక్స్ట్ టించర్స్, సింపుల్ టించర్స్ ఉంటాయి, లేదంటే కొన్ని మిశ్రమ టించర్లు కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మిక్స్చర్స్ అంటాం.
నెక్స్ట్ మూడో రకం ఏంటంటే మిక్స్చర్స్ అంటాం. నాలుగోది ఏంటంటే యాంటీజైమోటిక్స్ అంటాం. ఇవి కూడా ఒక రకమైనటువంటి మందులు అనమాట. చెప్తాను అన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి పరగేటివ్స్ అంటూ ఉంటాం. తర్వాత యాస్ట్రింజెంట్స్ అంటూ ఉంటాం. ఇలా రకరకాలు చాలా రకాలు ఉంటాయి. కాకపోతే మనం నిత్యంగా మన వాడుకలో మీకు అవసరమైనటువంటి మందులు మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ పెట్టండి. నెక్స్ట్ సిరప్లు. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. సిరప్లు ఫస్ట్ది వచ్చేసరికి సిరప్లు అంటాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లిక్విడ్ ఫామ్లో ఉంటాయి సిరప్లు, అంతే కదండి, ద్రవ రూపంలో ఉంటాయి ఈ సిరప్లన్నీ కూడా. ఇందులో మూల రసాయనం అంటే ఏంటి, ఔషధంతో పాటు మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ అనుకుంటుంటాం, ఇంగ్రీడియంట్ అంటే మందు భాగం అనమాట. ఇంగ్రీడియంట్తో పాటు సువాసన కలిగినటువంటి రసాయనాలు కూడా ఇందులో ఉపయోగిస్తారు. అంటే ఏమిటి, సిరప్ అనగానే ఏదో ఒక ఫ్లేవర్లో కానీ లేదంటే ఒక స్వీట్ టేస్ట్లో కానీ తయారు చేస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా ఇవి పెద్ద పశువుల్లో, కుక్కల్లో, గొర్రెల్లో, మేకల్లో, పిల్లుల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఉదాహరణ ఏమిటంటే మనకి నిత్యం వాడేవన్నమాట. కాల్షియం సిరప్లు అవనివ్వండి, మల్టీవిటమిన్ సిరప్లు అవనివ్వండి, బి కాంప్లెక్స్ సిరప్లు, యాంటీబయోటిక్ సిరప్లు, ఇవన్నీ కూడా ఒక షుగర్ బేస్తో కానీ ఒక పర్టికులర్ ఫ్లేవర్తో కానీ వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకని అవి టేస్ట్ కూడా కొంచెం కుక్కల్లో మనం చూసినట్టయితే బాగుంటాయి. అవి సిరప్లు. నెక్స్ట్ వచ్చేసరికి టింక్చర్స్ అంటాం. టింక్చర్స్ అనేది ఏమిటంటే ఇందులో ఇవి ఆల్కహాల్ లవణంగా కలపబడి ఉంటాయి. ఆల్కహాల్ కూడా ఇందులో బేస్గా ఉంటుందన్నమాట. అంటే ఔషధంతో పాటు ఇంగ్రీడియంట్తో పాటు మనకి ఇందులో ఆల్కహాల్ అనేది కూడా ఉంటుంది. ఈ ఆల్కహాల్ వచ్చేసరికి 20 to 25% జనరల్గా తీసుకుంటూ ఉంటారు. అంటే అంత మోతాదులో ఆల్కహాల్ ఉంటుంది మందుతో పాటు ఇందులో అది కూడా ఉంటుందన్నమాట. వీటిలో వృక్ష జంతు సంబంధిత రసాయన పదార్థాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఎక్కువగా కేవలం ఆల్కహాల్లో ఇటువంటి ఈ వృక్ష సంబంధిత రసాయనాలు కానివ్వండి, జంతు సంబంధిత రసాయనాలు ఇందులో డిజాల్వ్ చేసి మందు రూపంలో భద్రపరుస్తారనమాట. ఈ ఆల్కహాల్ అనే పదార్థం వాడడం వల్ల ఏమవుతుంది, మనకి ఎక్కువ కాలం స్థిరంగా ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉండడం, ఎక్కువ కాలం పని చేయడం, ఇటువంటివన్నీ కూడా స్టోరేజ్ లైఫ్ ఎక్కువ ఉండడం చూడొచ్చు. ఆల్కహాల్ బేస్గా ఉండే మందులు ఏంటి అని అడిగితే మనకి టింక్చర్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి సింపుల్ టింక్చర్ అనేది ఉంటుంది. సింపుల్ టింక్చర్స్ అంటే సింపుల్గా ఏదైనా ఒకటే ఔషధాన్ని మనం ఆల్కహాల్లో గనక కరిగించి లేదా తయారు చేసినట్లయితే మనం దాన్ని సింపుల్ టింక్చర్ అంటాం. ఇక్కడ మనకి క్లియర్గా రాసింది, ఏదైనా ఒకే ఒక ఔషధ రసాయనాన్ని ఆల్కహాల్లో కలిపి కనుక ఉపయోగించినట్లయితే దాన్ని మనం సింపుల్ టింక్చర్ అంటారు. ఇందులో మనకి కడుపు నొప్పి తగ్గించడానికి అప్పుడప్పుడు అజీర్తి ఉన్నప్పుడు కానీ మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణగా మనకు చెప్పుకోవాలంటే ఒక 500 గ్రాములు జింజర్ని టించర్లో కలిపి, అంటే 90% ఆల్కహాల్లో కలిపి 1 లీటర్ ద్రావణంగా కలుపుకొని దీన్ని మనం వాడుకోవచ్చు. దీన్ని మనం సింపుల్ టించర్ అంటాం. ఎందుకంటే ఇందులో ఒకటే ఒక ఇంగ్రీడియంట్ ఔషధాన్ని మనం కలుపుకుంటున్నాం అన్నమాట. దాన్ని సింపుల్ టింక్చర్స్ అంటారు. నెక్స్ట్ మిశ్రమ టింక్చర్స్. ఇందాక మనం సింపుల్ టింక్చర్లో ఒకటే చెప్పుకున్నాము. ఇప్పుడు మిశ్రమ టింక్చర్లో వచ్చేసరికి 2 ఔషధ రూపాలు, అంటే రెండు ఔషధాలని కూడా ఆల్కహాల్లో కలిపి మనం ఉపయోగించినట్లయితే దాన్ని మనం మిశ్రమ టింక్చర్గా వాడుకోవచ్చు. ఇవి యాంటీసెప్టిక్ గాను, పారాసిటైజ్డ్ గాను, రక్తస్రావాన్ని అరికట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో మనం ముఖ్యంగా బెస్ట్ ఎగ్జాంపుల్ తరచుగా మనం వాడేది ఫీల్డ్లో టించర్ బెంజాయిన్ అంటూ ఉంటాం కదా, అది ఈ మిశ్రమ టించర్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇందులో టించర్ బెంజాయిన్లో మనం 100 గ్రాముల బెంజాయిన్, స్ట్రోక్స్ అనేటువంటి రెజిన్స్ అంటారు, అలోస్ అనేటువంటి పదార్థాన్ని 75 గ్రామ్స్ 35 గ్రామ్స్ చొప్పున తీసుకొని 90% ఆల్కహాల్లో మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, టించర్ బెంజాయిన్ అనేది మిక్స్డ్ టించర్స్కి ఎగ్జాంపుల్. అందులో 2-3 ఔషధాలు కలిసి ఉంటాయి, ఆల్కహాల్తో తయారు చేయబడి ఉంటుంది. ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ టించర్స్ అయిపోయింది. టించర్స్లో మనం సింపుల్ టించర్స్ చూసాము, మిక్స్డ్ టించర్స్ చూసాం. అలాగే ఇప్పుడు వచ్చేసరికి మనకి మిక్స్చర్స్ అంటాం. మిక్స్చర్స్ అనేసరికి ఔషధ రూపాన్ని నీటిలో కరిగిస్తాం. ఇందా మనం టించర్లో ఔషధ రూపాన్ని ఆల్కహాల్లో కరిగించి ఉంచాం. ఇప్పుడు మిక్స్చర్స్లో వచ్చేసరికి ఔషధ రసాయనాన్ని మనం నీటిలో కరిగించి తయారు చేసి ఉంచుకుంటాం అన్నమాట. ఇవి ఏంటంటే ఓరల్గా పట్టించినప్పుడు కానీ మనకి
మాత్రల కంటే అంటే ట్యాబ్లెట్స్ కంటే కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మంచి రుచిని కలిగి ఉంటాయి, ఎందుకంటే దీనిలో కొంచెం ఫ్లేవర్స్ కూడా మనం వాటర్లో డిజాల్వ్ చేసి పట్టించుకుంటూ ఉండొచ్చు. సో అవి కూడా మనం చేయవచ్చు. ఇవి నోటి ద్వారా ఉపయోగించే ఔషధాలు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వాటర్ బేస్డ్ కాబట్టి ఈ మిక్స్చర్స్ అన్నీ కూడా మనం నోటి ద్వారా ఓరల్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం ద్వారా వీటిని మనం ఉపయోగించవచ్చు. వీటిని ఏంటంటే కొంచెం నిర్ణీత కాలంలో ఉపయోగించాలి, ఎందుకంటే వాటర్ కాబట్టి ఎక్కువ రోజులు ప్రిజర్వ్ ఉండవు కాబట్టి నిర్ణీత టైంలో, అంటే అక్కడ ఎలాగో ఆ ప్యాకింగ్ మీద మనకు ఉంటుంది బెస్ట్ బిఫోర్ అని, అది చూసుకుని మనం తొందరగా వాడవలసి ఉంటుందన్నమాట. ఎక్కువ కాలం మనం వీటిని నిల్వ ఉంచుకోలేము. తర్వాత వీటిని ఉపయోగించేటప్పుడు మనం ముందు చూస్తూ ఉంటాం, ఇచ్చేటప్పుడు కూడా మనం బాగా షేక్ చేసి ఉపయోగించాల్సి ఉంటుంది. మందుల మీద కూడా రాసి ఉంటుంది అప్పుడప్పుడు షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని. అంటే వాడేటప్పుడు వాడే ముందు ఆ ఔషధాన్ని అంతా కూడా మనం నీటిలో కరిగించాలి కాబట్టి ఖచ్చితంగా షేక్ చేసి వాడవలసి ఉంటుంది. దీనికి ఉదాహరణగా చెప్పుకునేది ఏంటంటే కార్మినేటివ్ మిశ్రమం. కార్మినేటివ్ మిక్స్చర్ అంటే మనం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లాట్యులెన్స్ అంటాం. అంటే ఏమిటంటే లోపల జీర్ణాశయాల్లో పేగుల్లో అక్కడంతా కూడా ఒక్కొక్కసారి గాలి పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. ఆ బ్లోట్ కానివ్వండి అటువంటివి వచ్చినప్పుడు గ్యాస్ అంతా పట్టేస్తుంది కాబట్టి ఆ గ్యాస్ని రిలీవ్ చేయడానికి, డైజెషన్ని పెంచడానికి మనం ఈ కార్మినేటివ్ మిక్స్చర్స్ అనేటిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనకి కింద ఏమేమి వేస్తారో కూడా మనకు క్లియర్గా రాసింది. జింజరు, అనీసి, ఐజ్వాన్ అనేటువంటి మందులు ఉపయోగించి పెప్పర్ అంటే వాటర్లో మనం వీటిలన్నిటిని 15 గ్రాముల చొప్పున కరిగించి ఉపయోగించుకోవచ్చు. కాకపోతే మనకి రెడీమేడ్గా ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయిలేండి, కార్బోనేటివ్ మిక్స్చర్స్ కూడా మనకి దొరుకుతున్నాయి. అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి మనం ఇందులో చెప్పుకోవడం జరుగుతుంది. సో మిక్స్చర్స్లో బేసికల్గా వాటర్ అనేది ఉంటుంది, వాటర్లో ఔషధ రూపాన్ని మనం కరిగిస్తాము. టించర్స్లో వచ్చేసరికి ఆల్కహాల్లో మనం ఆ ఔషధాన్ని మనం కరిగించి ఉంచుతాం. ఇక్కడ ఆ రెండు విషయాలు కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు ఎగ్జామ్లో అడిగినప్పుడు కూడా అడుగుతారు మీ మిక్స్చర్స్కి టించర్స్కి తేడా ఏంటి అనేది మీరు తెలుసుకొని ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి యాంటీజైమోటిక్స్. ఇది కూడా మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి జీర్ణాశయం నుండి ఎంజైమ్ను ఉత్పత్తి సరిచేస్తుంది అనమాట. అంటే ఏమిటి, మన జీర్ణాశయంలో రకరకాలైనటువంటి ఎంజైమ్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎంజైమ్లు అంటే మీకు తెలిసే ఉంటుంది పాటికి అందరికీ కూడా. ఏమిటవి, జీర్ణక్రియని వేగవంతం చేయడము లేదంటే జీర్ణక్రియని మెరుగుపరచడం చేస్తూ ఉంటాయి. సో ఆ ఎంజైమ్లని సరిచేయడానికి, ఎక్కువ కాకుండా ఉండడానికి ప్లస్ ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించడానికి, రెండింటికి కూడా మనకి యాంటీజైమోటిక్స్ అనేటువంటి మందులు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. రకరకాలైనటువంటి యాంటీజైమోటిక్స్ మనకి మార్కెట్లో ఉంటాయి. ట్రేడ్ నేమ్ వేరుగా ఉండొచ్చు, లేదంటే ప్రజెంటేషన్స్ వేరుగా ఉండొచ్చు. అందులో మనం చూసుకొని తీసుకోవచ్చు అనమాట. డాక్టర్ గారి సలహా మేరకు ఈ యాంటీజైమోటిక్స్ని మీరు పశువులకి ఉపయోగించవచ్చు. ఉదాహరణకి ఏంటంటే ఇక్కడ చూపించినట్టు విధంగా బ్లోటోస్పెల్ అనేది చూపించారు. ఫార్ములిన్ ఇందులో టించర్ జింజర్ బెర్రీస్ అనేటువంటిది ఇంగ్రీడియంట్గా వాడి కొద్దిగా ఉప్పు కూడా కలిపి వాడుతూ ఉంటారనమాట. కాకపోతే ఇప్పుడు మనకు అన్ని రెడీమేడ్గా ఉన్నాయి కాబట్టి రెడీగా మనకి పౌడర్ రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ ఈ యాంటీజైమోటిక్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాంటీజైమోటిక్స్ అనేది దే ఆర్ గివెన్ టు ఇంప్రూవ్ ద డైజెస్టివ్ పవర్, లేదంటే ఫ్లాట్యులెన్స్ని గ్యాసెస్ని ఉండేటువంటి లోపల ఉండేటువంటి బ్లోట్లో ఉండేటువంటి గ్యాస్లన్నీ తగ్గించడానికి మనకి ఈ యాంటీజైమోటిక్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి పరగేటివ్స్ అంటాం. ఇవి కూడా ఇవి ఖచ్చితంగా మనం డాక్టర్ గారి సలహా మేరకే వాడుతూ ఉంటాం. ఇవి కూడా ఇవేమిటంటే జీర్ణాశయంలో జీర్ణం కాని ఆహార పదార్థాలని ఎక్కువ లిక్విడ్స్తో బయటికి పంపించేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ పరగేటివ్స్ వాడినప్పుడు చాలా జాగ్రత్తగా డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే మనం ఇవి వాడుకోవాలి. ఎప్సమ్ సాల్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. ఎప్సమ్ సాల్ట్ అనేది మన దగ్గర మీ ఆర్బీకేలో కూడా లేదంటే వీడిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ సాల్ట్ని మనం కర్పూరం జింజర్తో కలిపి నీటిలో కరిగించి ఇచ్చినట్లయితే అది పరగేటివ్గా పనిచేస్తుంది. పరగేటివ్ అంటే విరోచనకారి, బాగా ఎక్కువ విరోచనాల్ని కలిగిస్తుంది అనమాట. ఇందులో మనం లాక్సేటివ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. లాక్సేటివ్ అంటే ఏంటి, లిక్విడ్ పారాఫిన్ బెస్ట్ ఎగ్జాంపుల్ లాక్సేటివ్కి.
అంటే ఏంటి, ఇప్పుడు దూడకి మలబద్ధకం ఉందనుకోండి, ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు మీ దగ్గరికి ఆర్బీకేలో, మనం రైతుల దగ్గర కానీ దూడలకి అప్పుడప్పుడు మలబద్ధకం ఉంటుంటుంది. అంటే ఏమిటి, కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా పేడ సరిగ్గా వేయడానికి లిక్విడ్ పారాఫిన్ పట్టిస్తూ ఉంటాం. అదేంటది లాక్సేటివ్ అంటారు. అంటే ఏమిటి, పేగుల్లో ఉండేటువంటి మలినాన్ని పేడ అనేది నెమ్మదిగా కొంచెంగా తీసేస్తుంది అనమాట, సులువు చేస్తుంది. అదే పర్గేటివ్స్ ఇచ్చామనుకోండి, ఎక్కువగా వాటర్తో సహా మొత్తం పేగుల్లో ఉండేదంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మనం లాక్సేటివ్కి పర్గేటివ్కి తేడా తెలియాలి. ప్లస్ పర్గేటివ్స్ వాడినప్పుడు జాగ్రత్తగా అడ్మినిస్టర్ చేసుకోవాలి, డాక్టర్ గారి సలహా మేరకే ఇవి వాడుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి యాస్ట్రింజెంట్స్ అంటాం. ఇవి కూడా మనకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇదేమిటంటే జీర్ణాశయంలో మనకు తెలుసు మ్యూకస్ మెంబ్రెయిన్స్ అనేవి జీర్ణాశయం అంతా కూడా, ఏది ఈసోఫాగస్ దగ్గర నుంచి కింద మనకి రెక్టం వరకు కూడా మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ని ఈ ప్రోటీన్లను గడ్డగట్టించి ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ని తిరిగి మళ్ళీ ఏర్పరచడంలో, లేదంటే దానికి ఒకవేళ డయేరియా వస్తుంటుంది అప్పుడప్పుడు. డయేరియా వచ్చినప్పుడు ఏమవుతుంది, పేగులంతా పూతలాగా అయిపోయి పేగులంతా కూడా చాలా మ్యూకస్ మెంబ్రెయిన్ అంతా దెబ్బతింటుంది అనమాట. అటువంటి అప్పుడు ఏమవుతుంది, యాస్ట్రింజెంట్స్ కనుక మనం ఇచ్చినట్లయితే ఈ జీర్ణాశయంలో గల అధిక నీటిని బయటికి వెళ్లకుండా కాపాడుతుంది అనమాట. అంటే ఏమిటి, డయేరియాలో ఎక్కువగా వాడుతూ ఉంటాము, లోపల ఉండేటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ని మళ్ళీ తిరిగి ఏర్పరచడంలో, లేదంటే ఇరిటేషన్ తగ్గించడంలో, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంతా ఇరిటేషన్ తగ్గించి డయేరియా అవ్వకుండా ఉండడానికి మనకి యాస్ట్రింజెంట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. యాస్ట్రింజెంట్ మిక్స్చర్ మనం కూడా మనం ఇస్తూ ఉంటాం. క్రేటా, కైలిన్, కెటచ్చు అని చెప్పేసి మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కలిపి యాస్ట్రింజెంట్గా వాడుతూ ఉంటాం. సో ఏంటంటే డయేరియాని ఆపడానికి ఉపయోగపడుతుంది ఈ యాస్ట్రింజెంట్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఘన రూపంలో ఉండేటువంటి ఔషధాలు. ఘన రూపంలో ఉండేటువంటి ఔషధాలు అనగానే మనకు తరచుగా వాడేటువంటి ఔషధాలు ఉంటాయి. ఇందులో వచ్చేసరికి ట్యాబ్లెట్లు, పిల్స్. ట్యాబ్లెట్ చూస్తూ ఉంటాం మనం, మీ ఆర్పిక వేడిలో వెళ్ళినప్పుడు చూడండి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, పిల్స్ ఉంటాయి, బోలస్లు ఉంటాయి. బోలస్ అంటే ఏంటంటే పెద్దగా ఉంటుంది, సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది అనమాట బోలస్ అంటే. గుడికలు ఉంటాయి, పౌడర్లు కూడా చూస్తూ ఉంటాం. రకరకాల పౌడర్లు ఉంటాయి, బోరిక్ యాసిడ్ పౌడరు, సాల్సిలిక్ యాసిడ్ పౌడరు, సల్ఫర్ పౌడర్ అని, ఇలా రకరకాలైనటువంటి పౌడర్లు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఘన రూపంలో ఉండేటువంటి ఔషధాలు అనమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ట్యాబ్లెట్స్ మరియు పిల్స్ అనమాట. ఇవి ఘన రూపంలో ఉండే ఔషధాలు. ఇందులో రసాయనము మరియు ఔషధము ఖచ్చితంగా సమతత్వంగా కలిగి ఉండాలన్నమాట. అంటే ఏమిటి, ఔషధాల్లో మనకి రెండు ఖచ్చితంగా మనకి కలిపేసి రెడీమేడ్గా ఔషధ రూపాన్ని మనం ఇవ్వచ్చు అనమాట. ఇది ఏమవుతుంది, జీర్ణాశయంలోకి వెళ్ళంగానే సులభంగా విడిపోయి దీని పనిచేయడం మనం చూడవచ్చు. ఈ నెక్స్ట్ వచ్చేసరికి బోలస్. బోలస్ అంటే గుండ్రని ఆకారంలో ఉండేటువంటి ఔషధ ముద్ద అంటాము. కొన్నిసార్లు స్తూపాకారంలో కూడా ఈ బోలస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. వీటిని సాధారణంగా మనం బెల్లంతో కానీ గడ్డితో కానీ కలిపేసి పెద్ద పశువులకు తినిపిస్తూ ఉంటాం. చిన్న పశువులకు కూడా గడ్డితో కలిపేసి మధ్యలో పెట్టేసి ఈ ట్యాబ్లెట్ అనేది మనం పశువులకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. రుమెటాస్ బోలస్ అని రకరకాలైనటువంటి బోలస్లు మనం చూస్తూ ఉంటాం. డివార్మింగ్ కూడా ఒక్కొక్కసారి ఆల్బెండజోల్ బోలస్ ఇస్తూ ఉంటాం, 3 grams బోలస్. అది కూడా బోలస్ రూపంలో ఉండేటువంటి డివార్మర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గుళికలు. గుళికలు అంటే నథింగ్ బట్ చిన్న సైజులో ఉండేటువంటివి. సో వీటి ఏంటంటే జెలాటిన్, కెరాటిన్తో వీటికి పైన ఉన్నటువంటి క్యాప్సూల్స్ అంటూ ఉంటాం. పైన ఒక లేయర్ లాగా ఉంటుంది, అది జెలాటిన్తో కానీ కెరాటిన్తో కానీ తయారు చేసిపడి చిన్న కొట్టాలలాగా ఉంటాయి. ఇవి వల్ల లోపలికి శరీరంలోకి వెళ్ళిన తర్వాత వీటి యొక్క అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. అబ్జార్ప్షన్ ఎప్పుడైతే ఉంటుందో అవి ఖచ్చితంగా ఎక్కువగా మనకి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇవి మేలైనవి అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పౌడర్లు. ఇవి మనకి బాగా దంచినటువంటి చిన్న చిన్న రేణువుల మాదిరిగా ఉన్న ఔషధ పదార్థాలు. అంటే ఏమిటి, ఒక ట్యాబ్లెట్ తీసుకున్నా లేదంటే ఏదైనా ఒక ఔషధాన్ని తీసుకుంటే మనం దాన్ని బాగా పౌడర్ రూపంలో చేసినట్టయితే దాన్ని మనం పౌడర్గా ఉన్నటువంటి ఔషధంగా చెప్పుకోవచ్చు అనమాట. వీటిని ద్రవంలో ఉన్న ఔషధాల కంటే స్థిరత్వం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే
ఒక్కొక్కసారి షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. వీటికి ఎక్కువసేపు పనిచేస్తుంది, ఎక్కువ రాళ్ళు కూడా మనం ఉంచుకోవచ్చు అనమాట. ఇవి ఏంటంటే సులభంగా జీర్ణాశయంలో మనకి పనిచేస్తూ ఉంటాయి. జీర్ణాశయం మీద మనకి ఇవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని పశువులకి మనం సులభంగా తినిపించవచ్చు. తర్వాత ఒకవేళ చేదుగా ఉన్నట్లయితే వీటిని మనం బెల్లంతో కలిపి తినిపిస్తూ ఉంటాం. ఈ కింద టానిక్ పౌడర్ ఎప్పుడు వాడుతూ ఉంటాం మనం. ఏదన్నా ఆకలి మందగించినా కూడా మనం తక్కువ టానిక్ పౌడర్ ఇస్తూ ఉంటాం. టానిక్ పౌడర్ ఇచ్చినప్పుడు పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి అది మనం ఏం చెప్తాం రైతుకి, దీన్ని ఒక 1/2 kg బెల్లంలో కలిపేసి తినిపించేయండి అన్నట్టుగా చెప్తూ ఉంటాం టానిక్ పౌడర్ని. సో ఇది టానిక్ పౌడర్ ఇస్ నథింగ్ బట్ పౌడర్ ఫామ్లో ఉండేటువంటి మందు అనమాట. అలాగే యాస్ట్రింజెంట్ పౌడర్ కూడా మనం అలాగే తినిపించమని మనం రైతులకి చెప్పవచ్చు. ఈ రెండు కూడా మనకి ఎక్కువగా ఉపయోగించే పౌడర్ రూపంలో ఉండేటువంటి ఔషధాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బాహ్యంగా శరీరం బయట ఇచ్చేటువంటి ద్రవ రూపంలో ఉండేటువంటి ఔషధాలు ఏంటనేది చూద్దాం. ఇది కూడా మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. మీరందరూ కూడా సహాయకులందరూ కూడా ఈ లోషన్లు ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని మనం ఏం చేస్తాం, శరీరం బయట బాహ్య శ్లేష్మ పొరలు వ్యాధులకు వాడతారనమాట. అంటే ఏమిటి, ఏదైనా వూండ్ అయినవ్వండి, లేదంటే పాక్స్ కానివ్వండి, ఎఫ్ఎండి కానివ్వండి, ఇవన్నీ వచ్చినప్పుడు ఏదైనా వూండ్ని బయట మనం క్లీన్ చేయాలి అన్నప్పుడు మామూలు వాటర్తో కంటే కూడా పొటాషియం పర్మాంగనేట్ అనేది మీరందరూ కూడా చూసే ఉంటారు. పొటాషియం పర్మాంగనేట్ పీపీ పలుకులు అంటాం. పీపీ పలుకులు అనేవి మనకి ఆర్బీకేలో కూడా ఇచ్చారు కాబట్టి చూసుంటారు అందరూ కూడా. ఇవి జస్ట్ ఏం లేదు, ఒక అర బకెట్ నీళ్ళల్లో 1 లేదా 2 పలుకులే సరిపోతాయి అన్నమాట. అంటే అంత తక్కువ నిష్పత్తిలోనే ఇది ఎఫెక్టివ్గా యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. యాంటీసెప్టిక్ అంటే మనం వూండ్స్ క్లీన్ చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియాని కానీ మొత్తం అంతా క్లీన్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నిటినీ తీసివేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఏదైనా వూండ్ క్లీన్ చేయాలన్నా, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు క్లీన్ చేయాలంటే మీరు ఎప్పుడు కూడా వాటర్ యూజ్ చేయకండి. వాటర్లో జస్ట్ 1 లేదా 2 పలుకులు వేసారంటే వాటర్ అంతా కూడా మనకి నీలంగా మారిపోతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ యాంటీసెప్టిక్. దాంతో కనుక మీరు క్లీన్ చేశారంటే చక్కగా అక్కడ ఉన్నటువంటి మలినం అంతా కూడా తుడిచిపెట్టుకుని పోతుంది అనమాట. ఇన్ఫెక్షన్ కూడా తగ్గడానికి మనకి అవకాశం ఉంటుంది. పొటాషియం పర్మాంగనేట్, ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది వాటర్లో డిజాల్వ్ చేసి వాడుతున్నాం కాబట్టి మనం దీన్ని లోషన్ అంటాం. అంటే ఏంటి, ఏదైనా మందు మనం నీళ్ళలో కరిగించినప్పుడైతే అప్పుడు దాన్ని లోషన్ అంటాం అన్నమాట. ఇది ఏ నిష్పత్తిలో వాడతాము, 1:1000 నిష్పత్తిలో వాడతాం. అంటే ఏంటి, నేను అన్నాను కదా, అర బకెట్ నీళ్ళల్లో 1 సరిపోతుంది. అంటే లీటర్ నీళ్ళకి 1 పలుకు అన్న చిన్నది సరిపోతుంది. 1:1000 అంత డైల్యూట్గా ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందరూ కూడా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. మనం తర్వాత రైతులకు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం. పొదుగు వ్యాధి రాకుండా టీట్ డిప్స్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట. అంటే ఏంటంటే పాలు తీసిన తర్వాత వీటిలో కనుక ఈ టీట్స్ని, ఆ చన్నుల్ని ఈ నీళ్ళలో కనుక ముంచినట్లయితే అది యాంటీసెప్టిక్గా పనిచేసి సూక్ష్మజీవుల్ని అక్కడ లేకుండా చేస్తుంది అనమాట. ఇది లోషన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పొటాషియం పర్మాంగనేట్ లోషన్. తర్వాత ఇంకొకటి కూడా మనం తరచుగా వాడుతూ ఉంటాము, బోరిక్ యాసిడ్ లోషన్ అంటాం. ఇది ఏమిటంటే బోరిక్ యాసిడ్ని 100 ml, అంటే 1 గ్రాము బోరిక్ యాసిడ్ని 100 ml స్వేదన జలం అంటే డిస్టిల్ వాటర్లో కలిపి మనం వాడుతూ ఉంటాం. అంటే డిస్టిల్ వాటర్ లేకపోయినా గోరువెచ్చని నీళ్ళు చల్లగా చేసి మనం వాడవచ్చు అందుబాటులో ఉండకపోతే. ఇది మనకి కంటి సంబంధిత వ్యాధులైనటువంటి కంజక్టివైటిస్, కంటి నుండి నీరు కారడము, కళ్ళు ఎర్రపడడం, అంటే ఏమిటంటే కంటికి ఇన్ఫెక్షన్ వచ్చింది, కంటిలో కనుక మనకి ఇటువంటివన్నీ చూసినట్లయితే అప్పుడు మనం ఈ బోరిక్ యాసిడ్ లోషన్ని ఉపయోగించవచ్చు. బోరిక్ యాసిడ్ని వాటర్లో వేసి ఇస్తున్నాం కాబట్టి దాన్ని లోషన్ అన్నాం ఇక్కడ, బోరిక్ యాసిడ్ లోషన్. తర్వాత వచ్చేసరికి సాలిసిలిక్ యాసిడ్ లోషన్. ఇది కూడా మనకి పౌడర్స్ ఉంటాయి. సాలిసిలిక్ పౌడర్ ఇస్తాం మనకి ప్యాకెట్ల రూపంలో మనకి అందుబాటులో ఈ పౌడర్ సాలిసిలిక్ పౌడర్ని తీసుకొని ఒక 100 ml వాటర్లో కనుక మనం చేసినట్లయితే ఇది కూడా మనకి చర్మ వ్యాధుల్లో ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా లోషన్స్కి ఎగ్జాంపుల్స్. మూడు లోషన్స్ చెప్పుకున్నాం మనం, పొటాషియం పర్మాంగనేట్, బోరిక్ యాసిడ్,
సాలిసిలిక్ యాసిడ్ లోషన్. ఇందులో మనకి పొటాషియం పర్మాంగనేట్ అనేది బాగా ఉత్పత్తి లోషన్కి అది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి పాక్షిక ఘన రూపంలో ఉండేటువంటి ఔషధాలు. పాక్షిక ఘన రూపంలో ఉండేటువంటి ఔషధాలు అంటే సెమీ సాలిడ్ ఫామ్ అంటాం. సెమీ సాలిడ్ అంటే కొంచెం పేస్ట్ లాగా సెమీ సాలిడ్గా ఉంటాయి. అటు సాలిడ్ కాదు, ఇటు లిక్విడ్ కాదు. ఇందులో మనకి లినమెంట్లు, ఆయింట్మెంట్లు ఇవి కూడా మనం తరచుగా చూస్తూ ఉంటాం. మీరు కూడా ఉపయోగించే ఉంటారు ఎప్పుడు. లినమెంట్, ఆయింట్మెంట్స్ ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. లినమెంట్ అన్నమాట. ఇది ఏమిటంటే లినమెంట్ అనేసరికి ద్రవ రూపంలో ఉంటుంది. ఇది వీటిని మనం బాహ్యంగా చర్మం పైన రుద్దడానికి ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని సాధారణంగా క్యాంఫర్ ఒక రసాయనంగా వాడుకొని వీటిని తయారు చేస్తూ ఉంటారు. అందుకే వాసన కలిగి ఉంటాయి, ఘాటైన వాసన కలిగి ఉంటాయి ఈ లినమెంట్లు అనేవి. దీంట్లో మనం లినమెంట్ ఆఫ్ టర్పంటైన్ ఉంటుంది, కర్పూరం ఉంటుంది, అలాగే టర్పంటైన్ ఆయిల్ కూడా వాడతారు ఇందులో. దీన్ని మనం రెడీమేడ్గా కూడా మనకి ఇప్పుడు లినమెంట్ టర్పంటైన్ దొరుకుతుంది. సోప్ బేస్లో మనం 100 mlగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే ఫస్ట్ కండర సంబంధిత నొప్పులు. అంటే ఏమిటంటే చిన్న జీవాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, మేకలు కానీ గొర్రెలు కానీ. ఒక్కొక్కసారి స్ప్రెయిన్ అయినా, కింద పడినా, ఏదన్నా టక్కున చిన్న యాక్సిడెంట్ అయినా కూడా ఇక్కడ మోప్ చేసిందంట కాలు, వాపు ఉంటుంది పైన, నొప్పిగా ఉంటుంది, స్ప్రెయిన్ అంటూ ఉంటాం. నొప్పిగా ఉన్న వాపు ఉన్న అక్కడ మనం ఈ లినమెంట్ని రాసుకుని వాడుకోవచ్చు అనమాట. అంతేగాని మనం వూండ్స్కి రాయకూడదు. అంటే ఏంటి, ఓపెన్ వూండ్స్, రక్తం వచ్చేటువంటి వూండ్స్, అటువంటి దెబ్బలకి మనం ఉపయోగించకూడదు. వాపులకు మాత్రం ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ లినమెంట్ని. నొప్పి తగ్గడానికి, వాపు తగ్గడానికి ఈ లినమెంట్లు అనేవి, లినమెంట్ టర్పంటైన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆయింట్మెంట్లు. ఇవి పాక్షిక ఘన రూపంలో ఉండేటువంటి ఔషధాలుగా చెప్పుకోవచ్చు. వీటిని మనం చర్మపు పొరలపై ఉపయోగించి వాడుతూ ఉంటాం అనమాట. ఇందులో మనం ఎపిడెర్మిక్ ఆయింట్మెంట్, ఎండోడెర్మిక్ ఆయింట్మెంట్ ఉంటాయి. ఎపిడెర్మిక్ ఆయింట్మెంట్ అంటే ఇందులో మనం పెట్రోలియం వ్యాక్స్ కానీ లేదా సాఫ్ట్ సోప్ని కానీ బేస్ చేసుకొని తయారు చేస్తారనమాట. అంటే ఏమిటి, సోప్ని కానీ వ్యాక్స్ని కానీ తయారు చేసుకున్నప్పుడు సెమీ సాలిడ్గా ఈ ఆయింట్మెంట్ అనేది తయారవుతుంది. ఇందులో ఔషధాలు కూడా మనం కరిగించి తయారు చేస్తారనమాట. వీటిని చర్మం పైన పూయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో మనం చాలా రకాల ఆయింట్మెంట్స్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. బోరిక్ యాసిడ్ ఆయింట్మెంట్ అనేది కూడా మనం తయారు చేసి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎండోడెర్మిక్ ఆయింట్మెంట్ అంటాము. ఎండోడెర్మిక్ ఆయింట్మెంట్ అంటే ఇది కొంచెం వీటిలో మనకి వృక్ష సంబంధిత ఇంగ్రీడియంట్స్ని కూడా బేస్గా వాడుతుంటారు కాబట్టి ఇవి అంతర్గత పొరలకు కూడా చొచ్చుకుపోతూ ఉంటాయి అనమాట. అంటే ఎపిడెర్మిక్ అంటే పైన పనిచేస్తుంది, ఎండోడెర్మిక్ అంటే కొంచెం చర్మానికి లోపలగా వెళ్ళి పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎండోడెర్మిక్ ఆయింట్మెంట్కి మనకు సాలిసిలిక్ యాసిడ్ ఆయింట్మెంట్గా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి ఏరోజాల్స్. ఇప్పుడు ఏంటంటే ఆయింట్మెంట్ కంటే ఎఫెక్టివ్గా ఏరోజాల్స్ అంటున్నాం. మనందరం చూసే ఉంటాం, టాపిక్ క్యూర్ స్ప్రే అంటూ ఉంటాం. ఈ స్ప్రేలు ఏంటంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. నొప్పికి, గాయాలకు కూడా ఇవి మనం ఈ స్ప్రేల్ని ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంజెక్షన్లకు వెళ్దాం. ఇప్పుడు ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చేటువంటి మందులు ఇవి ఏమిటంటే సిస్టమిక్ ఔషధాలు అంటాం. సిస్టమిక్ ఔషధాలు అంటే, సిస్టమిక్ అంటే మనం బాడీ లోపలికి ఇస్తున్నాం కాబట్టి వీటిని మనం సిస్టమిక్ అని పిలుస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా కండరాలకు ఇచ్చేవి, కండరానికి చేసే ఇంజెక్షన్లు ఉంటాయి, చర్మం క్రింద చేసే ఇంజెక్షన్లు ఉంటాయి, తర్వాత సిరలకు జూగులార్ వీన్ అనుకున్నాం కదా ఇందాక, ఆ జూగులార్ వీన్, ఆ వీన్కి సిరల్లో ఇచ్చేటువంటి మందులు ఉంటాయి. తర్వాత చర్మానికి ఇచ్చేవి ఉంటాయి, లేదంటే పొదుగు లోపలికి కీళ్ల ద్వారా కూడా ఇచ్చేటువంటి మందులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ ఉంటాం. ఇందులో ఫస్ట్ది ఏంటంటే కండరానికి ఇచ్చేటువంటి మందులు. ఇది మీరందరూ కూడా ఐఎం ఇంజెక్షన్స్ చేసి ఉంటారు, ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ అంటాం. మీరందరూ కూడా చేయగలుగుతారు అనుకుంటున్నాను. ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ ఇవి ఎక్కడ ఇస్తుంటాము మీకు అందరికీ తెలిసిందే, మెడ కండరాలకు కానీ లేదా వెనకల కాళ్ళలో తొడ కండరాలకు కానీ ఈ ఇంజెక్షన్స్ అనేవి కండరాలకి ఇవ్వవచ్చు. పశువును అదుపు చేయలేని సమయంలో ఈ మార్గం ద్వారా మనం ద్రవ రూపంలో ఉండేటువంటి మందుల్ని సులభంగా ఇవ్వవచ్చు. తర్వాత ఏంటంటే పశువులకు కావాల్సినటువంటి పరిమాణంలో నేరుగా ఇచ్చే ఈ మందుల్ని ఈ అవయవాలకి తేలిగ్గా చేరి
సాంత్వన కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, మనం ఇంజెక్షన్ని ఒక లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఇంజెక్షన్ని ఒక నీడిల్ ద్వారా ఈ కండరానికి ఇచ్చి పశువు శరీరం అంతా కూడా పనిచేసేలా చేస్తున్నాం. ఈ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ కూడా మీరు నేర్చుకుని ఉంటారు ఆల్రెడీ. ఎలా ఎప్పుడు సైట్ క్లీన్ చేయాలి, స్పిరిట్తో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ ఇంజెక్షన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉండేటువంటి మలినాలన్నీ లోపలికి వెళ్లకుండా ఆ సైట్ అనేది స్పిరిట్తో క్లీన్ చేసేసి, స్టెరైల్ నీడిల్ కూడా ఎప్పుడు కూడా స్టెరైల్గా ఉండాలి. కొత్తదైతే సరిపోతుంది, లేదంటే స్టెరిలైజ్ చేస్తూ ఉంటాం. ఆ స్టెరిలైజ్ చేసినటువంటి నీడిల్స్ని వాడాలి, లేదంటే అక్కడ మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ చేసిన తర్వాత అది జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి సిరలకు కానీ ధమనులకు కానీ, సిరలే ఉంటాయి, ఆ సిరలకు తగలకుండా జాగ్రత్త పడాలి. కండకు మాత్రమే ఇచ్చేలాగా చూసుకోవాలి. జాగ్రత్తలు ఇందాక మనం అనుకున్నట్టుగా కండరానికి మాత్రమే ఇవ్వాలి. రక్తనాళాల్లో కనుక వెళ్ళినట్లయితే ఆ ఇంజెక్షన్ మనం చేసినట్లయితే అది అక్కడ వాపు రావడము, లేదంటే బాగా ఇన్ఫెక్షన్ రావడము, మందు సరిగ్గా పనిచేయకపోవడం, ఇటువంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి కేవలం మనం కండకు మాత్రమే ఇవ్వాలి. మరి ఎలా చూసుకుంటాము? మనం ఇంజెక్షన్ చేసిన వెంటనే ఒకవేళ ఎంటీ సిరంజ్తో మనం పైకి లాగినట్లయితే బ్లడ్ ఏమీ రానట్లయితే ఓకే, మజిల్లో ఉంది, ఇప్పుడు ఇంజెక్షన్ నీడిల్ అనేది కండరంలో ఉంది కనుక మనం ఇంజెక్షన్ చేయవచ్చు అని రూల్ అవుట్ చేసుకొని, బ్లడ్ రావట్లేదు అని రూల్ అవుట్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం ఈ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ అనేవి కండరానికి ఇచ్చేటువంటి ఇంజెక్షన్లు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి చర్మానికి ఇచ్చేటువంటి మందులు. ఇవి కూడా మీరందరూ కూడా చేసే ఉంటారు. చర్మానికి ఇచ్చేటువంటి మందులు సబ్క్యూటేనియస్ రూట్ అంటాం. ఇందాక కండరానికి ఇచ్చేది ఇంట్రామస్కులర్ రూట్ అన్నాం, ఇప్పుడు ఇది సబ్క్యూటేనియస్ రూట్ అంటాం. అంటే ఏమిటి? ఇందులో మెడ, డొక్క ప్రాంతాల్లో చర్మం క్రింద చేస్తూ ఉంటాం. ఇలా చర్మం క్రింద ఎందుకు చేస్తాం మనం మందుని? చర్మం క్రింద చేయడం ద్వారా ఏమవుతుందంటే మందు అక్కడ ఎక్కువసేపు నెమ్మదిగా శరీరంలోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంటే స్లోగా తన యాక్షన్ లాంగ్ యాక్టింగ్, అంటే ఎక్కువసేపు పనిచేస్తుంది అనమాట మందు. అందుకని చెప్పేసి మనం ఈ సబ్క్యూటేనియస్ రూట్ని ఎంచుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, ఎప్పుడు ఇస్తాము? ఇప్పుడు ఈ తరహా మందు, ఈ తరహా సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్లు ఎప్పుడు చేస్తుంటాము? ఎప్పుడు కూడా ఇది టీకాలు, మీరందరూ కూడా టీకాలు వేస్తూ ఉంటారు. వ్యాక్సినేషన్స్, ఈ వ్యాక్సినేషన్ చేసినప్పుడు దాదాపు అన్ని వ్యాక్సిన్స్ కూడా మనం సబ్క్యూటేనియస్ రూట్లోనే ఇస్తూ ఉంటాం. చర్మం క్రింద వ్యాక్సిన్ అనేది మనం ప్రవేశపెడుతూ ఉంటాం. ఏమవుతున్నప్పుడు ఆ వ్యాక్సిన్ అనేది నెమ్మదిగా దాని యొక్క యాక్షన్ని చూపిస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్. ఐవర్మెక్టిన్ కూడా మనం ఈ పద్ధతిలోనే ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి సిరలకు ఇచ్చేటువంటి మందులు అనమాట. అత్యవసర సమయాల్లో ఇచ్చే మందుల్ని ఈ ఐవి ఇంజెక్షన్లు ఐవి రూపంలో ఇస్తూ ఉంటాం. ఐవి అంటే ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ అంటాం. సెలైన్లు కానివ్వండి, లేదంటే కొన్ని రకాల యాంటీబయాటిక్స్, అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి డాక్టర్ గారు సలహా మేరకు డాక్టర్ గారు చెప్పినట్లయితే కొన్ని రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ కూడా మనం ఐవీలో ఇస్తూ ఉంటాము. పెద్ద పశువుల్లో జుగ్లార్విన్, ఈ ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు పెద్ద పశువుల్లో ఎక్కడ చేస్తాము అనేసరికి జూగ్లార్విన్లో చేస్తాం. చిన్న వాటిలో సెఫాలిక్ కానీ సెఫినస్ కానీ ఈ సిరల్లో మనం చేస్తూ ఉంటాం. మీకు ఎగ్జామ్ పరంగా కూడా ఎక్కడ చేస్తాము ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్, ఏ పశువుల్లో ఎక్కడ చేస్తామని కూడా అడుగుతూ ఉంటారన్నమాట. సో జూగ్లార్విన్ అనేది సైట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పద్ధతిలో ఇచ్చేటువంటి మందులు ఏమవుతుందంటే వేగంగా ఈ శరీరానికి అందుతూ ఉంటాయి. చూడండి, ఎప్పుడైనా పశువు నీరసం పడిపోయి ఎండలకు కానివ్వండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు మీకు కూడా చూసే ఉంటారు. ఈ ఎండలకు ఏమవుతుంది, డీహైడ్రేట్ అవుతుంటుంది యానిమల్. డీహైడ్రేట్ అయినప్పుడు ఏం చేస్తాము, డాక్టర్ గారు వెంటనే ఐవి సెలైన్లు కానీ నార్మల్ సెలైన్ కానీ డిఎన్ఎస్ కానీ ఇస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, వెంటనే పశువు రియాక్షన్ వెంటనే ఉంటుంది అనమాట, వెంటనే అది కోలుకుంటుంది. అంటే ఇంట్రావీనస్ ఇంజెక్షన్లో ఇచ్చినటువంటి మందు తొందరగా పనిచేసి పశువుకి ఎమర్జెన్సీలో కాపాడడానికి ఉపయోగపడుతుంది. సో అటువంటప్పుడు ఈ రూట్ని మనం ఎంచుకోవచ్చు. ఈ పద్ధతిలో ఇచ్చినటువంటి మందులు అతి వేగంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ పద్ధతిలో స్వచ్ఛమైన ఔషధాలు మాత్రమే ఇస్తారు. అంటే ఏమిటి,
నార్మల్ సెలైన్ అనుకోండి, అది స్టెరైల్. ఓన్లీ మనం స్టెరైల్గా క్లీన్గా అటువంటి ఔషధాలను మాత్రమే ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్లో మనం వాడుతూ ఉంటాం. మలినాలు, గాలి బుడగలు వీటన్నిటి ఉన్నట్లయితే అది శరీరంలో డిస్టర్బెన్సెస్ కలగజేస్తుంది అనమాట. గాలి బుడగలు ఉన్నట్లయితే ఏమవుతుంది, ఎంబాలిజం అంటారు ఆ కండిషన్ని. ఎంబాలిజం ఏంటంటే ఆ బుడగ అలాగా బాడీ అంతా ట్రావెల్ అవుతుంటుంది అనమాట బ్లడ్ సర్క్యులేషన్లో. అది ఒక్కొక్కసారి ఏదైనా అవయవంలో చేరినప్పుడు అవయవంలో బ్లాకేడ్ కూడా అడ్డుపడుతూ ఉంటుంది. సో అటువంటివి ఏమీ లేకుండా జాగ్రత్త పడి మనం ఈ ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉండాలి. పశువును అదుపు చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి ఇంజెక్షన్స్ చేసేటప్పుడు పశువును అదుపు చేసుకొని నీట్గా ఇంకొకరి సహాయంతో, రైతు సహాయంతో జూపిలార్ వీని రైస్ చేసుకుని ఆ సైట్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇది ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్. మీరు అందరూ కూడా ఇందులో ప్రాక్టికల్స్ అన్నీ అయిపోయాయి మీకు. సో కాబట్టి అందరికీ ఐడియా ఉంటుంది ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అంటే ఏంటి, ఇంట్రావీనస్ ఇంజెక్షన్ అంటే ఏంటి, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అంటే ఏమిటి. తర్వాత వచ్చేసరికి చర్మానికి చేసేటువంటి టీకాలు మీరు అందరూ కూడా గమనించి ఉంటారు. ఇందాక మనం చెప్పినప్పుడు చర్మం క్రింద ఇస్తామని చెప్పాం టీకాలు. ఇవి ఏంటంటే చర్మానికి ఇస్తాం. కొన్ని రకాలైనటువంటి టీకాలు ఉంటాయి, అంటే టీబీ టీకాలు, జోన్స్ టీకాలు ఇప్పుడు మనం వాడట్లేదు. ఇవి కూడా ఇవి ఏంటంటే చర్మానికి డైరెక్ట్గా చర్మం పొరలకే ఇస్తూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్కసారి మనం పౌల్ట్రీలో కూడా ఇస్తూ ఉంటాం. ల్యాండ్సెట్ ఉపయోగించి పైన పాక్స్ టీకాలు ఇచ్చినప్పుడు పైన మాత్రమే చర్మానికి మాత్రమే చేస్తూ ఉంటాం. అటువంటి దాన్ని చర్మానికి ఇచ్చేటువంటిగా చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ పొదుగుకి ఇచ్చేటువంటి మందులు. ఇవి కూడా మన పశు వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. డాక్టర్ గారి సలహా మేరకే వాడుకోవాలి ఈ మందులు. ఈ పశువులు పొదుగుకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చినప్పుడు, పొదుగు వాపు వచ్చినప్పుడు పొదుగులోనికి యాంటీసెప్టిక్స్, యాంటీబయాటిక్స్ మనం దీన్ని శుద్ధిపరచడానికి ఎక్కిస్తూ ఉంటాం అన్నమాట. ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి పెండిస్టిన్ ఆయింట్మెంట్. ఇది చూస్తూ ఉంటారు అందరూ, డాక్టర్ గారు ఇచ్చినప్పుడు కూడా మీరు గమనించే ఉంటారు. లోపల మనం టీత్ కెనాల్ అనేది ఉంటుంది. టీత్ ఆరిఫైస్ నుంచి, చన్నుల యొక్క రంధ్రాల నుంచి చన్ను లోపలికి ఎక్కించేటువంటి మందు అన్నమాట. ఈ రకమైనటువంటి మందుల వల్ల మనకు లాభం ఏంటి అంటే లోకల్గా పనిచేస్తాయి. అంటే ఏమిటి, పశువు శరీరం అంతా పనిచేయకుండా ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్ ఉందో, ఎక్కడైతే మనకు ఆ మందు పనిచేయాలో అక్కడే ఈ మందు పనిచేయడానికి అవకాశం ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం పొదుగు లోపలికి ఇచ్చేటువంటి మందులు, ఇంట్రా మ్యామరీ ఇంజెక్షన్స్ అంటుంటాం. పెండిస్టిన్ అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కీళ్ళ ద్వారా ఇచ్చేటువంటి మందులు. ఇవి కూడా మనం ఎక్కువగా చేయం, కానీ తరచు అప్పుడప్పుడు అవసరమైతే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఎప్పుడు కీళ్ళ సంబంధిత వ్యాధి అంటే ఏమిటి, కీళ్ళ వాపు కానివ్వండి, లేదంటే ఒక్కొక్కసారి కుంటడం కానివ్వండి, కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వాపులు వస్తూ ఉంటాయి. బుల్లక్స్లో ఎక్కువ, ఎద్దుల్లో కానీ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అంటే ఏమిటి, అది ఆ కీళ్ళ దగ్గర వాపు ఉంటుందన్నమాట. అటువంటప్పుడు నొప్పి ఉన్నప్పుడు, నడవలేకపోతున్నప్పుడు అప్పుడు మనం ఈ స్టిరాయిడ్ మందులు కనుక లోకల్గా ఇచ్చినట్లయితే ఆ వాపులాగి నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి మన డాక్టర్ గారి సలహా మేరకే మనం ఈ మందుల్ని మనం వాడుకోవాల్సి ఉంటుంది. సో ఇవాళ అందరూ విన్నారు కాబట్టి రకరకాలైనటువంటి మందుల గురించి మనం డిస్కస్ చేసాం. ఓరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ఇంజెక్షన్స్ ఎలా ఇస్తాము, పౌడర్స్ ఎలా ఇస్తాము, లోకల్గా ఇంట్రా మ్యామరీ ఇంజెక్షన్స్ ఏంటి, చర్మానికి ఉండేటువంటి ఇంజెక్షన్స్ ఏంటి, స్ప్రేలు ఏంటి. సో ఇవన్నీ కూడా మనం నిత్యకృత్యంగా మనం వాడేటువంటి మందులు. ఇవన్నీ కూడా మనం చూడడం జరిగిందన్నమాట. ఒక్కసారి నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తాను. లినమెంట్స్ ఎప్పుడు వాడతారు అది ఒకసారి తెలియజేయగలరని చెప్పేసి ఒక్కరు అడిగారు. లినమెంట్స్. ఓకే సార్, లినమెంట్స్. సో ఓకే, మంచి క్వశ్చన్ అండి. మళ్ళీ ఒకసారి అందరూ కూడా వినండి. లినమెంట్స్ అనేవి ఏంటంటే మనకి సుగంధంగా టర్పంటైన్ ఎక్కువగా వాడుకుంటాం. లినమెంట్ టర్పంటైన్ అనేది ఎక్కువగా మనకి తెలిసినటువంటి లినమెంట్ అనమాట. ఇది ఏమిటంటే సెమీ సాలిడ్గా ఉంటుంది, అంటే ద్రవ రూపంలో చిక్కగా ఉంటుంది అన్నమాట. ఇటువంటి మందుని మనం వాపు ఉన్నప్పుడు,
నొప్పి తగ్గడానికి, కాళ్ళకు వస్తూ ఉంటాయి ఎప్పుడప్పుడు ఇబ్బందులు, కాళ్ళకి వాపులు ఉన్నప్పుడు కానీ ఆ నొప్పి లాగడానికి కానీ ఆయిల్ టర్పంటైన్ లినమెంట్ టర్పంటైన్ అనేది పైన పూతగా పూసి మర్దన చేయడానికి ఉపయోగపడుతుంది లినమెంట్ టర్పంటైన్ అనేది. సో ఆయిల్ టర్పంటైన్ వేరండి, లినమెంట్ టర్పంటైన్ వేరు. ఆయిల్ టర్పంటైన్ అనేది ఏమిటి, మనం పురుగులు ఎప్పుడన్నా మనకి పురుగు పట్టేస్తుంటాయి గాయాలు, ఆ గాయాలకి పురుగు పట్టినప్పుడు ఆయిల్ టర్పంటైన్ అక్కడ 2 చుక్కలు వేసినట్లయితే పురుగు అంతా కూడా బయటకు వస్తుంది, అది ఆయిల్ టర్పంటైన్. దానికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి స్మెల్కి అవి వస్తూ ఉంటాయి, ఇరిటేషన్ కలిగించి అక్కడ ఉన్నటువంటి పురుగులన్నీ తీసేస్తూ ఉంటాయి, అది ఆయిల్ టర్పంటైన్. ఇది లినమెంట్ టర్పంటైన్ అంటాం. లినమెంట్ టర్పంటైన్ అనేది వైట్ కలర్లో మనకి ఒక చిక్కగా ఉన్నటువంటి ద్రావకం లాగా ఉంటుంది. ఇది మనం వూండ్స్కి అప్లై చేయకూడదు. వూండ్స్కి గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా లినమెంట్ని మనం వూండ్స్కి అప్లై చేయకూడదు. పైన నొప్పి తగ్గడానికి, వాపు తగ్గడానికి మాత్రమే ఈ లినమెంట్ని మనం ఉపయోగిస్తాం. తర్వాత ఎంబోలిజం గురించి డీటెయిల్గా చెప్పండి. ఎంబోలిజం అనేది ఏమిటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మనం చెప్పుకున్నామండి. ఇదేంటంటే ఒకవేళ మనం ఇంజెక్షన్స్ చేస్తున్నాం అనుకోండి, ఇంజెక్షన్స్లో ఒక్కొక్కసారి ఎయిర్ బబుల్స్ ఉండిపోతూ ఉంటాయి. ఆ ఎయిర్ బబుల్స్ ఉన్నప్పుడు మీరు అలాగే ఇంజెక్షన్ చేసేసారు అనుకోండి, ఆ ఎయిర్ బబుల్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఆ ఎయిర్ బబుల్ లోపలికి వెళ్ళిపోయి ఒకవేళ రప్చర్ అయితే సరిపోదు, పర్వాలేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అదే ఎయిర్ బబుల్ లోపల బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్లడ్ అంతా కూడా లోపల శరీరంలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి అది పెద్దగా అయ్యి ఎంబోలై ఫామ్ అవుతుంది అనమాట. అంటే రక్తనాళాల్లో రక్తం యొక్క సరఫరాని ఆపేస్తుంది అనమాట. ఇక్కడ ఎంబాలిజం గురించి మీరు తెలుసుకునేది ఏంటంటే, ఇంజెక్షన్ చేసేటప్పుడు గాలి బుడగలు లేకుండా చూసుకోవాలి. గాలి బుడగలు మలినాలు ఉన్నట్లయితే అవే లోపలికి వెళితే కాంప్లికేషన్స్ వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా చేయండి అని చెప్పడానికి. మీకు ఎంబాలిజం గురించి ఏం టెన్షన్ పడొద్దు, అది మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అది ఏమిటంటే గాలి బుడగలు లోపలికి వెళ్ళినట్లయితే రక్తనాళాల్లో ఇరుక్కుపోతుంది కాబట్టి చెప్పడం జరిగింది, జాగ్రత్తగా చేయాలి అని చెప్పడం జరుగుతుంది. డొక్కలో ఇంజెక్షన్లు ఏ సమయంలో ఇస్తాము అంటే, ఒకవేళ బ్లోటు మనం చూస్తూ ఉంటాం, అంటే ఏమిటంటే ఎక్కువ గ్యాస్ పట్టేసి అన్నం తినేసినప్పుడు కూడా డొక్కంతా కూడా గ్యాస్ ఫిల్ అయిపోయి పెద్దదిగా అయిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో మనం ట్రోకర్ క్యానిలో ఉపయోగించి మనం ఈ డొక్కలోకి ఇంజెక్షన్ వేసి గాలి తీయడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మీరు డాక్టర్ గారి సలహా మేరకే చేసుకోవాలండి. సైట్ అది కూడా పెల్విక్ బ్రిమ్ దగ్గర పైన ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ చేయొచ్చా మేడం గారు అని అడిగారు. అదేంటంటే పెల్విక్ బ్రిమ్ అంటే పెల్విక్ బోన్స్ దగ్గర కాకుండా అక్కడ కండ ఉన్న చోట, అంటే థైమజ్లు అంటూ ఉంటాము, అక్కడ రంప్ రీజియన్ అంటూ ఉంటాం. ఆ రంప్ రీజియన్లో కండ ఉన్న చోట మనం చేసుకున్నట్లయితే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఎఫెక్టివ్గా సిరల్కి తగలకుండా బ్లడ్ రాకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు. బెంజైల్ బెంజోయేట్ లినమెంట్ కిందకి వస్తాయా అని అడిగారండి. బెంజల్ బెంజోయేట్ అనేది లినమెంట్ కాదండి, టించర్కి ఆల్కహాల్ బేస్డ్గా వస్తుంది. టాపికల్ అప్లికేషన్కి మనం దీన్ని వాడతాం. మూగబంతిలో ముక్కులోని పుండ్లకు ఎటువంటి లేపనాలు వాడచ్చు అన్నారండి. ఇదేమిటంటే మూగబంతి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ అవుట్ చేసుకోవాలండి డాక్టర్ గారి సలహా మేరకి. డాక్టర్ గారు చూపించి మాత్రమే మీరు అది మూగబంతి అని నిర్ధారించిన తర్వాత మాత్రమే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ ఉంటాయండి. దీనికి డాక్టర్ గారి సలహా మేరకి చేసుకోవాలి. తర్వాత సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్కి స్కిన్కి ఇచ్చే దానికి తేడా అడిగారండి. సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అంటే ఏమిటంటే మనకి స్కిన్ యొక్క కింద ఉండేటువంటి టిష్యూలోకి వెళ్తుందండి మెడిసిన్. అంటే స్కిన్ కింద సబ్క్యూటేనియస్ టిష్యూ ఉంటుంది, దాంట్లోకి మెడిసిన్ వెళ్ళడం జరుగుతుంది. తర్వాత స్కిన్కి అంటే ఏమిటంటే మనం ల్యాన్సెట్ ఉపయోగించి ఒక పౌల్ పాక్స్ టీకాలు చేస్తుంటాం, అప్పుడప్పుడు స్కిన్కి మాత్రమే వెళ్తూ ఉంటాయి అవి. అంటే ఇక్కడ మనం స్కిన్ లోపలికి వెళ్ళట్లేదు, స్కిన్ బయటికే జస్ట్ పిన్ ప్రిక్ మెథడ్లో చేస్తూ ఉంటాం. సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అంటే సబ్క్యూటేనియస్గా చర్మం లోపలికి కండరం పైకి ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో మనం ఈ మందులు అనేవి ఇస్తూ ఉంటాం. సన్నజీవాలకు పీపీ లోషన్ తాగించడం వల్ల, పీపీ లోషను మనం యాంటీసెప్టిక్గా పైన క్లీన్ చేయడానికి ఉపయోగిస్తామండి.
తోక ద్వారా వెన్నుపూస ద్వారా ఇచ్చేటువంటి విధానం గురించి అడిగారు. అది అస్సలు చేయకూడదండి. డాక్టర్ గారి సలహా మేరకి స్పైనల్ ఫ్లూయిడ్లో ఇస్తారండి. అది కొన్ని రకాలైనటువంటి మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఇస్తారు. మీరు అస్సలు చేయకూడదు. డాక్టర్ గారే చేయిస్తారు ఆ ఇంజెక్షన్లు ఎప్పుడన్నా అవసరం అయినప్పుడు. మీకు మనకు అవసరం లేదండి అది. సఫినస్ వీన్ ఎక్కడ ఉంటుంది అని అడిగారండి. అది లైక్ హైండ్లెమ్లో స్మాల్ యానిమల్స్లో ఉంటుందండి. దీన్ని ఐవీ చేయడానికి ఉపయోగిస్తుంటాము. మీరు ఒకసారి అదే ప్రాక్టికల్గా చూస్తే మీకు ఐడియా వస్తుంది. పెండిస్ట్రిన్ ఎస్హెచ్ ఇచ్చినప్పుడు కొన్ని పశువుల్లో చన్నులు ఊడిపోయిన పరిస్థితులు అంటే అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అయి ఉంటుందండి. పెండిస్ట్రిన్ వల్ల అలా ఏం జరగదు. అది ఊడిపోయిందంటే దానికి కారణాలు వేరువేరుగా ఉండొచ్చు. ఒక్కసారి ఇది డాక్టర్ గారి దగ్గర చూపించి మీరు సలహా తీసుకోండి. ఇయర్లో ఇచ్చే మందుల గురించి అడిగారండి. ఇయర్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేసి కానీ అటువంటి మందులు మనం వూన్స్ అవి ఉన్నట్లయితే పీపీ లోషన్తో క్లీన్ చేసుకోవచ్చండి. లేదంటే ఇయర్లో అంటే ఒకవేళ స్మాల్ యానిమల్స్లో అప్పుడప్పుడు H2O2తో కూడా చేసుకుంటాము. అది డాక్టర్ గారి సలహా మేరకి మీరు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇంజెక్షన్ వేసినప్పుడు బ్లడ్ వస్తుందని చెప్పారు. అప్పుడు అది ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ మీరు సరిగ్గా చేయనట్టండి. సైట్ అది మీరు తప్పుగా తీసుకుని ఉంటారు. సో ఆ సైట్ను వదిలేసి మళ్ళీ మీరు బ్లడ్ అనేది రాకూడదు ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్లో. అది జాగ్రత్తగా చూసుకుని వేయాలి. ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ ఐఎం ఇవ్వచ్చా అని అడిగారు. జనరల్గా మనం సబ్క్యూటేనియస్ ఇస్తాము. ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ ఎప్పుడు కూడా సబ్క్యూటేనియస్గా ఇస్తాం. ఎందుకంటే అది ఆయిల్ ప్రిపరేషన్, అబ్జార్ప్షన్ అనేది స్లోగా ఉండాలి కాబట్టి చర్మం కిందకి ఇస్తూ ఉంటాం అన్నమాట. అంటే టీకాలు వేసినట్టుగా సబ్క్యూటేనియస్ రూపంలో ఇవ్వాలి ఐవర్మెక్టిన్. అయోడిన్ ఆయింట్మెంట్ గురించి అడిగారండి. ప్రిపరేషను అయోడిన్ క్రిస్టల్స్ కావాలి, పొటాషియం అయోడైడ్ కావాలి, తర్వాత పారాఫిన్ కావాలి, గ్లిజరిన్ కూడా కావాలి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కావాల్సి ఉంటుంది. అయోడిన్ క్రిస్టల్స్ వచ్చేసరికి మనకి 1 గ్రాము, పొటాషియం అయోడైడ్ 1 గ్రాము, గ్లిజరిన్ 3 ml తీసుకుని పారాఫిన్ 20 grams చొప్పున కలుపుకోవచ్చండి. ఆ రేషియోలో మనం కలుపుకున్నట్లయితే అయోడిన్ ఆయింట్మెంట్ మనం తయారు చేసుకోవచ్చు. ఐఎం ఇంజెక్షన్ వేసినప్పుడు వాపు వస్తుంది అని అడిగారండి. అదేంటంటే మీరు సరిగ్గా చేయకపోతే వాపు వస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సైట్ క్లీన్గా ఉండాలి. తర్వాత మీరు తీసుకున్నటువంటి నీడిల్ స్టెరిలైజ్డ్ అయి ఉండాలి. ప్లస్ మీరు చేసేటువంటి విధానం సరిగ్గా ఉండాలి. ఆ విధానం అనేది బాగున్నట్లయితే వాపు చాలా మటుకు రాదు. ఒకవేళ వచ్చింది అంటే పర్వాలేదు, ప్రమాదకరం ఏం కాదు. ఐస్ కానీ హాట్ వాటర్ కానీ సజెస్ట్ చేయండి పెట్టుకోవడానికి. వాపు అనేది లాగేస్తుంది. అది చేయకపోవడంలో చేసే విధానంలో తేడా ఉన్నా కూడా అలా వాపు వస్తుంది. ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయా అని అడిగారండి. ఉంటాయండి. ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్స్ కూడా మనం వాడతాం. తర్వాత కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎలా ఇస్తారు అని అడిగారు. జనరల్గా డెక్సామిథాసోన్, ప్రెడ్నిసోలోన్ కానీ ఐఎం ఇంజెక్షన్స్ ఇస్తుంటామండి. అంటే ఒక్కొక్కసారి ఇందాక మనం క్లాస్లో చెప్పుకున్నట్టుగా కీళ్ళ వాపులు వచ్చినట్లయితే అక్కడ మనం ఆ రీజియన్లో ఇస్తుంటాము. డాక్టర్ గారే చేస్తారండి ఇంజెక్షన్. ఎందుకంటే అక్కడ క్యాప్సూల్ అనేది ఉంటుంది. ఆ క్యాప్సూల్లోకి మందు వెళ్ళేలా చేస్తారు. మామూలుగా అయితే మిగిలిన కార్టికోస్టెరాయిడ్స్ అయితే మనం ఐఎం ఇంజెక్షన్సే చేసుకుంటున్నాం. కార్టిజోన్ ఇంజెక్షన్స్ కంటి వాపు వచ్చినప్పుడు వేయవచ్చా అని అడిగారు. అవి డ్రాప్స్ రూపంలో ఉంటే పర్వాలేదండి. డాక్టర్ గారు సలహా మేరకు వాడుకోవచ్చు. ఐలిడ్కి ఇవ్వచ్చండి. ఐలిడ్కి ఇస్తూ ఉంటాము జనరల్గా. కానీ ప్రెగ్నెన్సీలో మనం ఇవ్వకూడదండి. ఇటువంటి ఇంజెక్షన్స్ని మనం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి. తర్వాత జింక్ ఆక్సైడ్ గురించి అడిగారండి. జింక్ ఆక్సైడ్ ఆయింట్మెంట్ గురించి. ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. టాపికల్గా మనం వాడుకోవచ్చు. ఏదైనా వూండ్స్ అవి ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, సూపర్ఫిషియల్ వూండ్స్, అబ్రేషన్స్ అది ఉన్నప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు అండి. 20% రేషియోలో వాడుకుంటాం జింక్ ఆక్సైడ్ ఆయింట్మెంట్. డిఫరెన్స్ బిట్వీన్ బోరిక్ యాసిడ్, జింక్ ఆక్సైడ్ పౌడర్ అంటే రెండు వేరువేరండి. రెండు కూడా రెండిటి ఎఫెక్ట్స్ వేరుగా ఉంటాయి. టాపికల్గా అప్లై చేస్తాము వూండ్స్కి, యాంటీసెప్టిక్గా పనిచేస్తాయి. ఇది మనకి బోరిక్ యాసిడ్ని అయితే మనం ఐ వాష్గా వాడుకోవచ్చు. తర్వాత డోసుల గురించి అడుగుతున్నారండి. అది డోసుల గురించి
యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎంత ఉందో చూసుకుని మనకి ఎంత ఇవ్వాలో అది కూడా చూసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. కార్టికోస్టెరాయిడ్స్ ఏ కండిషన్లో ఇస్తారో అని అడిగారు. అది కార్టికోస్టెరాయిడ్స్ ఎప్పుడు కూడా డాక్టర్ గారి సలహా మేరకే వాడాలండి. ఫస్ట్ ఎయిడ్లో ఎప్పుడు వాడకూడదు స్టెరాయిడ్స్. ఇక్కడ ఒకటి అడగడం జరిగిందండి, రెడ్ ఆయింట్మెంట్, రెడ్ పౌడర్ ఆయింట్మెంట్ని వాడేవాళ్ళము, అది నొప్పి పూర్తిగా తగ్గిపోయేది అని. ఐడెక్స్ ఆయింట్మెంటేనండి, ఐడెక్స్ ఆయింట్మెంట్ వాడినా మీకు అదే ఫలితం ఉంటుంది. ఓకేనండి, అందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ ఈ సెషన్ని మనం ఎండ్ చేద్దాము.